మొత్తం మ్యాటర్‌లన్నీ. ఆ! మీరు ఎళ్ళంగానే వంట తీసుకోండి. ఏం చేయాలన్నా అక్కడే చేయొచ్చు. అది పేరుకే వంటశాల గాని జరిగేయన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి. సో, మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? 'నాగార్జున' గారు అక్కడ హోస్టింగ్ చేస్తున్నారు కదా! మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు 'సూర్య' గారంటే ఇష్టం. 'సూర్య' గారు. సో, పాన్ ఇండియా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి పోయారు. అలా ఏం లేదు. తను ఒక రియల్ హీరో అని కూడా నాకనిపిస్తుంది. చాలా మందికి చదివిస్తారు. 'అగరం ఫౌండేషన్.' ఎడ్యుకేషన్, హ్మ్. ఫౌండేషను, హ్మ్. తను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను అన్నీ కూడా చాలా బావుంటాయి. హ్మ్. తను కూడా ఒక ఆర్టిస్ట్‌గా మీరు పనికిరారు అనే స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్థాయికొచ్చారు గదా! అవన్నీ వీళ్ళందరూ హీరోసేనండి. హ్మ్. 'నాగార్జున' గారంటే మాకిష్టం. 'జూనియర్ ఎన్‌టిఆర్' గారంటే ఇష్టం. అందరూ ఇష్టమే. కానీ అందరికి బేస్‌మెంట్ అనేది ఉండి వాళ్ళందరూ హీరోసయ్యారు. హ్మ్. కానీ 'సూర్య' గారు కూడా ఉన్నా సరే తనకి కెమెరా కూడా నువ్వు హీరోగా కూడా పనికిరావు అనే స్టేజ్ నుంచి ఈరోజు ఒక మంచి హీరోగా వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ పెంచుకొని ఒక హ్మ్. రియల్ హీరోగా ఎంతమందికి చదివిస్తూ, ఇంతమందికి సేవలు చేస్తూ ఉన్నావు. హ్మ్. నాకు చాలా ఇష్టం. హ్మ్. 'సూర్య' గారంటే నాకిష్టం. మరి మీ పిల్లలేమంటున్నారు ఎళ్దాం అన్నప్పుడు నా లోపలికి? పిల్లలు ఇద్దరు కూతుర్లు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. ఆళ్ళ స్కూల్‌లో పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ కూడా వాళ్ళు వీళ్ళని సెలబ్రిటీ‌లా చూస్తున్నారు. అంటే వాళ్ళు చాలా అప్పుడే హ్యాపీగా ఎళ్ళడం. ఉన్నారు. ఆ! హ్మ్. చిన్నది ముందు నుంచే వాళ్ళు 1 ఇయర్ నుంచి ఈ సిట్యుయేషన్ నుంచే పిల్లల్ని బాగా అందరూ టీచర్స్ అందరూ నాకు బాగా ఇష్టపడతారు వాళ్ళంతా. హ్మ్. చిన్నది మాత్రం ఏడుస్తోంది. ఎందుకు? నన్ను మిస్ అవుతుందని. బట్ ఆమెకు తెలీదేమో మీరు 'శ్రీనివాస్' గారిని ఎక్కువ మిస్ అవుతున్నారని. అంటే ఒకటి పిల్లల్ని మిస్ అవుతాను. కానీ నా పిల్లల్ని చూసుకోవడానికి నా అమ్మ, నాన్న ఉన్నారు హ్మ్. కంటికి రెప్పలాగా. హ్మ్. శ్రీనివాస్ గారిని చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు. ఆబ్వియస్‌లీ శ్రీనివాస్ గారిని మిస్ అవుతాను. అది లాజిక్ ఇక్కడ. పిల్లల్ని మిస్ అవ్వనని ఓకే. కాదు. 'శ్రీనివాస్' గారు మిమ్మల్ని మిస్ అవుతారా? నన్ను మిస్ అవుతారు ఖచ్చితంగా. ఎంత హ్మ్. చూసినా సరే పక్కనుండే ఫీల్ వేరు. తను చూసుకునే విధానం వేరు. తను ఆకలేస్తుందన్నా అడగరు. తను దాహం వేస్తుందన్నా వాటర్ అడగరు. అన్నీ దగ్గరికి ఇవ్వాలి. ఇస్తే హ్మ్. గాని తీసుకోరు. హ్మ్. అడగందే అమ్మైనా పెట్టదంట. వీళ్ళ పనోళ్ళందరూ ఏం పెడతారో ఏంటో తెలీదు. అడగకుండా అవన్నీ కొంచెం అడగకుండా మొదలుపెడతారు. అడగకుండా మాదిరి పెడుతుంది. తన ఆకలి నేను తెలుసుకుంటాను. తన టైంకి ఏమి ఇవ్వాలో తెలుసు. అవన్నీ ఇస్తాను టైమ్ టు టైమ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు. హ్మ్. 10 మంది ఇంట్లో వంట వాళ్ళున్నా నేనే వండి పెడతాను. నాకిష్టం వండి పెట్టడం అతనికి. సో, ఇవన్నీ బాండింగ్ ఇవన్నీ ఏదైనా డిస్కస్ చేసుకుంటాం ఇద్దరం. ఇవన్నీ మిస్ అవుతాను.